రైలులో పర్సు పోయింది. అక్కడా ఇక్కడా వెదికాడతను. ఎక్కడా దొరకలేదు. ఆలోచిస్తూ సీట్లో కూర్చున్నాడు. బాత్రూంకి వెళ్ళినప్పుడు పర్సుంది. తిరిగొచ్చినప్పుడు పర్సుంది. వాటర్ బాటిల్ కొన్నప్పుడు పర్సులోంచి తీసి డబ్బులిచ్చాడు. చిల్లర తీసుకుని జాగ్రత్త చేశాడు కూడా. మరెక్కడ పారేసుకున్నట్టు? అంత చిక్కలేదతనికి. కాశీకి వెళ్తూ ఈ పర్సు గోలేమిటి? పోతే పోయింది. రాను పోను టిక్కెట్లు ఫోన్లో ఉన్నాయి. ఓ 1000 రూపాయలు పైబడి ఫోన్పేలో ఉంది. చాలనుకున్నాడు. అబ్బాయిని ఓ 5000 అడుగుదామనుకున్నాడు కాని ఏమిటో అడగబుద్ధి కాలేదు. మొన్ననే మందులకి 5000 ఇచ్చాడు. కాశీకి అంటే టిక్కెట్లు తీసిచ్చాడు. ఇంక ఎంతకని? అందుకనే అడగలేదు. అన్నదాన సత్రాలు చాలా ఉన్నాయి కాశీలో. ఇంత అన్నం పెడతారు. తిని ఏ గుడి ముంగిట పడుకున్నా అయిపోతుంది. 3 రోజులు గిర్రున తిరిగిపోతాయి. 4గోనాడు తిరుగు ప్రయాణం అనుకున్నాడతను. అంతలో ఎవరో స్త్రీ పెద్ద గొంతుతో అడిగిందిలా, ఈ పర్సెవరిదండి? నాకు దొరికింది. తేరుకుని ఆమె చేతిలోని పర్సును చూశాడతను. ఆ పర్సు తనదే. నాదే మేడం అన్నాడు. రుజువేమిటి? అడిగిందామె. అందులో 2 100 నోట్లు, ఓ 50 నోటు, ఇంక కొంత చిల్లరా ఉంటుంది. అలాగే మా మనవరాలు ఫోటో ఉంటుందందులో చెప్పాడతను. ఫోటో వెనుక మా ముద్దుల మనవరాలు మాధురి అని రాసుంటుంది. పర్సులోని ఫోటో తీసి చూసిందామా. అతను చెప్పినట్టుగానే రాసి ఉంది. పర్సు ఇచ్చివేసిందతనికి. వచ్చి ఎదురుగా కూర్చుంది. కబుర్లు మొదలెట్టింది. చాలా పాత పర్సు. ఎప్పుడు కొన్నారు? కొనలేదు, గిఫ్ట్గా వచ్చింది. నేను 8వ తరగతి పాసైనప్పుడు మా నాన్నగారు దీనిని నాకు గిఫ్ట్గా ఇచ్చారు చెప్పాడతను. పర్సులో ఫోటోలు పెట్టుకోవడం ఎప్పటినుంచలవాటు? నాన్న ఇచ్చినప్పటినుంచే అలవాటు. అప్పట్లో మా అమ్మగారి ఫోటో పెట్టుకున్నాను. తర్వాత డిగ్రీ చదువుతున్నప్పుడు నా గర్ల్ఫ్రెండ్ ఫోటో పెట్టుకున్నాను. ఆ తర్వాత నాకు పెళ్ళయింది. మా ఆవిడ ఫోటో పెట్టుకున్నాను. ఇప్పుడు మనవరాలి ఫోటో పెట్టుకున్నారు. అంతేనా? అడిగిందామె. పర్సులో ఎప్పుడూ లేడీస్ ఫోటోసే తప్ప జెంట్స్ ఫోటోస్ పెట్టుకోరేం? కారణం? అడిగింది. సమాధానం చెప్పలేదతను. నవ్వి ఊరుకున్నాడు. నాన్న కొనిచ్చిన పర్సు కాని నాన్నకి అందులో చోటులేదు. చిత్రంగా లేదు? నవ్విందామె. అబ్బాయి ఫోన్ చేశాడింతలో. స్పీకర్లో పెట్టి వినసాగాడతను. నాన్నా, ఆఫీస్ మీటింగ్లో పడి నీ సంగతే మర్చిపోయాను. ఇప్పుడు గుర్తొచ్చింది. నీ ఖర్చులకుగాను 10,000 ఫోన్పే చేస్తున్నాను. వచ్చింది లేంది చూసుకో. డబ్బులు జమ అయినట్టుగా మెసేజ్ వచ్చింది. మెసేజ్ వచ్చినట్టుగా మ్యూజిక్ వచ్చింది. చూసుకున్నాడతను. ఇప్పుడు కొడుకు పంపించిన 10,000 సహా మొత్తం 11,320 రూపాయలు ఫోన్పేలో ఖర్చులకు ఉన్నాయి. చాలు అనుకున్నాడతను. ఆమె వైపు చూశాడు. నాన్నల్ని కొడుకులు గుండెల్లో దాచుకుంటారు మేడం, పర్సుల్లో కాదు అన్నాడు. స్త్రీని కళ్లతో కాదు, గుండెతో చూడాలి. అందుకనే గుండెకి దగ్గరగా ఉన్న జేబులో పర్సులో ఆమెను దాచుకుంటాడు మగాడు అని నవ్వాడతను. రైలు మరింత వేగాన్ని పుంజుకుంది. ఛాయ్ ఛాయ్, గరం గరం ఛాయ్ అంటూ టీ అమ్మకానికి వచ్చింది. If you like story, like, share, subscribe. Moonlight Fairy Tales Studio Telugu.